జనసేన తరపున ఎన్నికైన ఏకైక మహిళా ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా ఉందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. బంధుప్రీతి, పక్షపాతం లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రజల మధ్యలో ఉంటారంటున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పార్టీ కార్యాలయంలో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్కి సంబంధించి ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు, ఆ శాసనమండలికి సంబంధించి ఎమ్మెల్సీ కావచ్చు, వీరందరితో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది. వారందరినీ కూడా ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి లోక మాధవి గారు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటిపైన ఆమె చెప్తారు. మేడం, మీరు ఏదైతే ఏకైక మహిళా నేతగా జనసేన పార్టీ తరఫు నుంచి గెలవడం జరిగింది, దాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఈరోజు నెల రోజులు పాలన పూర్తి చేసుకుని 2వ నెలలో అడుగు పెట్టారు. ఏ విధంగా ఉంది? కొత్త ఫీలింగ్స్ ఏంటి? మొట్టమొదటిగా ఏకైక మహిళా అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి అరుదైన గౌరవాన్ని నాకు కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పార్టీ కోసం, అలాగే ఆయన కోరుకుంటున్నట్టుగా ప్రజాపాలన అందించడానికి నా బాధ్యతగా ప్రతి ఒక్కరోజు శ్రమిస్తానని నేనైతే మాటిస్తున్నాను. ఎందుకంటే అసలు ఆ మాట వింటున్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, ఒక మహిళా నేతగా నాకు అవకాశం ఇచ్చారని చెప్పి. ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో చరిత్రను తిరగరాసాం. మేము 45 ఏళ్ల చరిత్రను మేము తిరగరాసాం. ఒక మహిళా నేతగా మొదటిసారి నేను వచ్చాను. అలాగే చదువుకున్న దాన్ని వచ్చానని ప్రజలందరూ కూడా నాకు భారీ పట్టం కట్టారు. అంటే 28,000 మెజారిటీతో పోయిన ఎమ్మెల్యే గెలిస్తే దాన్ని తిరగరాసి మళ్ళీ నాకు 40,000 మెజారిటీ ఇచ్చారు. అంటే సుమారు 1,12,000 మంది నాకు ఓటేశారు. నాకు చాలా బాధ్యత ఉన్నది. అందుకనే నేను నిరంతరం కూడా ఎలా చేయాలి, నియోజకవర్గాన్ని ముందుకు ఎలా తీసుకురావాలి. ఎయిర్పోర్ట్ వస్తున్నది మాకు. 2026లో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే సమయానికి ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దాని ఫలాలు అందించే దిశగా దాని ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది ఉద్యోగ కల్పన చేస్తూ, అలాగే ఫార్మర్స్కి, ఇటు మత్స్యకారులకి, అటు యాదవులకి కూడా మన అండగా నిలబడుతూ రకరకాల పరిశ్రమలను వాళ్ళకి అనుసంధానం చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా నేనైతే ఆహర్నిశలు కష్టపడుతున్నాను. ఆ ఫలాలు ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందించే దిశగా నేను తీసుకెళ్తాను. ముఖ్యంగా మేడం, మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా సరే అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించాలి, బంధుప్రీతి అనేది పక్కకు కూడా రానియొద్దంటూ కూడా అని చెప్తున్నటువంటి ప్రస్తుతం చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే ఒక లీడర్గా ఉన్నటువంటి ఆయన ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దంటే సహజంగా అందరూ కూడా మన చుట్టూతా ఉండేటటువంటి సమాజం కూడా మా వాళ్ళు అంటే వస్తుంటారు. అలాంటి సమాజంలో ఇలాంటివి చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ ఎ టఫ్ డెసిషన్. అది చేసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే మార్చలేము అనుకుంటే ఎప్పటికీ మార్చలేము. సో మనం అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి కుటుంబాన్ని మనం ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రయాణం అట్టడుగున్న పేదవాడితో మొదలవ్వాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అందుతాయి. అలా చేసిన రోజే నియోజకవర్గం అభివృద్ధిలోకి వస్తుంది. నేనైతే ఆ డెసిషన్తోనే ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా మన విమర్శిస్తారు, మన్నేమో చెడ్డదాన్ని అంటారు, రకరకాలుగా మనం ఎదుర్కోవాలి. కానీ నేనైతే అందుకు రెడీ అయ్యే ముందుకెళ్తున్నాను. ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారు అంటారు, చాలా విమర్శలు తట్టుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలెట్టిన దగ్గర నుంచి ప్రోగ్రెస్ అనేది శరవేగంతో ముందుకెళ్తుంది. కాబట్టి మనం ముందర కొన్ని ఆటుపోట్లకు లోనైనా, కొంత విమర్శలకు లోనైనా కూడా మనం టఫ్ డెసిషన్ తీసుకుంటే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా మన వైపే ఉంటారు. ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి పనులకు ముందుకెళ్తుంది. అలాగే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వ్యవహరించాలన్నది ఆయన ఆకాంక్ష. దానికి తగ్గట్టుగానే మేమందరం ఉంటామని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే మాత్రం కొన్ని ముఖ్యమైనటువంటి సంభాషణలు చెప్పడం జరిగింది మీ అందరికీ. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దిశ మీ అందరికీ ఎమ్మెల్యే స్థానంలో ఏమేం చేయాలని చెప్తా ఉన్నారు? ప్రజాపాలన అందించాలి, వెల్త్ క్రియేషన్ చేయాలి, పేదవాడికి అండగా నిలబడాలి. ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి వెళ్ళాలి.
అప్పుడే తర్వాత ప్రతి యంత్రాంగం ఈరోజు ఆయన చెప్పారు, నేను కీలక శాఖలు తీసుకోవడానికి కారణం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. అందుకనే అతను తీసుకున్న శాఖలన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ చుట్టూరానే ఉన్నాయి, అవినీతిని అంతం చేసే చుట్టూరానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అటవీ శాఖ తీసుకుంటే ఎంత అవినీతి అవుతున్నదో మీకు తెలుసు. పర్యావరణం పరిరక్షణ చేస్తే రేపు పొద్దున మనం ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి పదంలోకి వెళ్తుందో తెలుసు. కాబట్టి వీటన్నిటినీ ఆయన తీసుకోవడానికి కారణం గమనించి మేమందరం కూడా అందులో అవినీతి జరగకుండా, బంధుప్రీతికి చోటు ఇవ్వకుండా ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తే ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతాయి. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకి మీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? జన సైనికులకి మాత్రమే కాదండి, ఎన్డీఏ కూటమి అందరం కలిసిమెలిసి పనిచేయాలి. కలిసిమెలిసి పనిచేసి ప్రజల గురించి ఆలోచించాలి. నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం దాన్ని ఎలాగ సాధించగలం, ఎలా సమస్య పరిష్కారానికి ముందుకు తీసుకెళ్ళగలం, ఎలా ప్రతి అడుగు మనం వేసే అడుగు అభివృద్ధి పదానికి మన చేరువ చేస్తుందో ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అది నాయకులకే కాదు, కార్యకర్తలకే కాదు, ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఎక్కడ అవినీతి జరిగితే అది నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మనం దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అన్నది నేను చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా కూడా నేను ఒకటే చెప్పాను, ఎక్కడ ఆక్రమణలకు గురవుతున్నదో అక్కడ మనం వెంటనే స్పందించి దాన్ని మనం నివారించగలిగితే ప్రజల్లో కూడా మనం అంటే విశ్వాసం పెరుగుతుంది, మనకి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకోగలుగుతున్నారు. నేనైతే ప్రతి అడుగు అటువైపే వేస్తున్నాను. మొత్తం మీద మనం చూసినట్లయితే ఏదైతే ఈరోజు ఒంటరిగా తను ఏకైక మహిళగా అసెంబ్లీకి అంటే జనసేన పార్టీ తరఫున ఏకైక మహిళగా ఉన్నటువంటి నన్ను జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి పంపించడం చాలా సంతోషకరంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే తనకున్నటువంటి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో బంధుప్రీతి ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనలు ఏదైతే వాటిని మనసావచ్చ కర్మన తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ముందుకు చేసుకుంటూ వెళ్తానని, ఏదైనా అవినీతికి సంబంధించి కానీ ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క సమస్యకి పరిష్కారం త్వరగానే ప్రజలకి తీర్చే విధంగా ఉంటానంటూ కూడా, అండగా ఉంటానంటూ కూడా మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ ప్రేమతో జీవి సాంబశివరావు,